సో అందులో ఎంతవరకు రిజర్వేషన్ ఉంటుంది, కేవలం స్థానిక సంస్థలకు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, అసలు ఇది కూడా ఎంతవరకు మీరు అక్కడ కొట్లాడతారన్నది కూడా ఇంకో పాయింట్ కనిపిస్తుంది. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు. మొదటగా విజయవంతంగా చట్టసభల్లో, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో బీసీ బిల్లుని అన్ని పార్టీల ఆమోదంతో దాన్ని ఏకగ్రీవ తీర్మానం చేయించి కేంద్రాన్ని పంపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహకరించినటువంటి పార్టీలకు కూడా. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. తప్పకుండా మేము అనుకుంటున్నాం కూడా అదే. యాక్చువల్గా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది, ఏదన్నా అనుకుంటే చేసి చూపిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ రోజు ఒకటే చెప్పిండ్రు, స్థానిక సంస్థల్లో మేము 42% ఇచ్చి తీరుతామని చెప్పిండ్రు. అంతకుముందు ఉన్నటువంటి పార్టీలు స్థానిక సంస్థల్లో కూడా అన్యాయం చేసి గతంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 18%కే పరిమితం చేసి బీసీల అవకాశాలని దెబ్బతీసింది అనేది కాంగ్రెస్ పార్టీ భావించి మేము ఒకసారి తీర్మానం చేస్తే దానికి తిరుగులేని కట్టుబడి ఉంటామని చెప్పి ఇవాళ అది ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది. గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే ఒక బిల్లును తయారు చేసి ప్యాక్ చేసి కేంద్రాన్ని పంపించి చేతులు కట్టుకొని కూర్చున్నారు, కానీ అసెంబ్లీలో ఒకసారి మీరు ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్. మాట్లాడుతున్న క్రమంలోనే బిల్లు అయిపోయిన తర్వాత, తీర్మానం అయిపోయిన తర్వాత ధన్యవాదాలు చెప్తూనే ఏం చెప్పారంటే, అఖిల పక్షాన్ని మా వెంట పెట్టుకొని కేంద్రంలో కూర్చొని కొట్లాడి సాధించుకుంటాం. అదే ఆయన స్పీచ్లో చెప్పిండు. దీంట్లో అన్ని పార్టీలని నేనే స్వయంగా కేసీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తా, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని కూడా తీసుకొస్తా, అందరినీ వెంట పెట్టుకుని పోయే బాధ్యత నాది. మా పార్టీకి చిత్తశుద్ధి ఉంది, తప్పకుండా దాన్ని నెరవేర్చుకొని వస్తామని చెప్పి అసెంబ్లీ ముఖంగా చెప్పడం జరిగింది. అంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది అనేది. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, మేం గనక నెక్స్ట్ కేంద్రంలో అధికారంలోకి వస్తే టోటల్గా బీసీలకు చట్టసభల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి రిజర్వేషన్ ఏర్పాటు చేసి 42% చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇవంతా పరిణామాలు చూస్తుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చుతుంది, బడుగు బలహీన వర్గాలను కాపాడుతుంది. కొంచెం లాజికల్ గా, కొంచెం టెక్నికల్ గా పోతున్నారా? 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్తున్న మీరు రాష్ట్ర స్థాయి పదవుల్లో కానీ లేదంటే ప్రభుత్వ పదవుల్లో కానీ 42% అమలు చేయడం ఎందుకు సాధ్యం కావడం లేదు? సో ఇక్కడ బీసీలకు అన్యాయం చేస్తున్నారా? మీ చేతిలోనే ఉంది. అఫ్ కోర్స్ కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు చెప్పింది అదే, 42% ఇస్తామన్నారు స్థానిక సంస్థల్లో. ఎందుకు అక్కడికే పరిమితం చేస్తున్నారు? రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగడానికి టీపీసీసీలో కూడా 42% ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అడుగు వేయట్లేదు? దాదాపు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నష్టం చేయదు. పార్టీ పదవుల్లో కూడా మీరు చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఓసీ, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ. కానీ రెడ్లు మంత్రులు చాలా మంది ఉన్నారు, బీసీ ఒక్కరు లేదు. ఆల్రెడీ ఇద్దరు మంత్రులు బీసీలు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటటువంటి మళ్ళీ వచ్చే దాంట్లో కూడా ఆ అవకాశం ఉంది. మొన్న కూడా చూడండి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినారు, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, ఇట్లా మేము మాకున్న అవకాశాల్లో ఎక్కడున్నా కానీ బడుగు బలహీన వర్గాల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా చేసుకుంటూ వస్తాము. తర్వాత పార్టీ పదవుల్లో కూడా ఇప్పటికి కూడా 300 మందికి లాస్ట్ టైం గతంలో చేసిన కమిటీలో కూడా మెజార్టీగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ నష్టం జరగలేదు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు డైరెక్షన్ కూడా ఇచ్చారు. పార్టీలో కూడా మన చేతిలో అవకాశం ఉన్నంత వరకు నష్టం జరగకుండా తప్పకుండా మనం బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేద్దామని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లేదు, ఖచ్చితంగా వాళ్ళు కూర్చోబెట్టుకునే రేవంత్ రెడ్డి గారిని 2-3 సార్లు అదే అంశం మీద పిసిసి అధ్యక్షుల వారందరినీ మంత్రి మండలిని కూడా పిలిపించుకుని, ఇప్పుడు మళ్ళీ త్వరలో డిసిసి అధ్యక్షులతోటి కూడా ఖర్గే గారు పిలిపిస్తున్నారు ఢిల్లీకి. అన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుల్లో కూడా వాళ్ళని కూడా పిలిపించుకుని వాళ్ళ అభిప్రాయ సేకరణ చేయడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తారు. అంటే మా పార్టీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చాలా స్పష్టంగా ఉన్నారు, న్యాయం చేస్తామని చెప్పి. మీరు అన్నట్టు కూడా టీపీసీసీ పదవుల్లో కూడా ఆ న్యాయం జరుగుతుంది. మీరు
మేము చేసినాక మీరు ప్రశ్నించండి, ఆ రోజు మేము తప్పకుండా చెప్తాం. Yes, ఎందుకంటే ఇప్పటికే ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి. కేవలం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు 42% రిజర్వేషన్ చూస్తుంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇందాక కంబోజ్ గారు అడిగినటువంటి ప్రశ్న అదే. దానికి నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తూ టీపీసీసీ పదవుల్లో కూడా 42% ఆ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుందా అన్నదే మేజర్ ప్రశ్న. తప్పకుండా అండి. ఒకసారి మమ్మల్ని ప్రశ్నించేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ రాష్ట్ర కార్యవర్గంలో ఎంతవరకు వాళ్ళ నినాదాన్ని ఎత్తుకోలేదు, మీరు ఎత్తుకున్న సగం ఎత్తుకున్నారు. వాళ్ళు కూడా చేయాలి, వాళ్ళకు కూడా బాధ్యత ఉన్నది, వాళ్ళకు కూడా బాధ్యత ఉందండి. తప్పకుండా వాళ్ళ పార్టీలు వాళ్ళ చేతిలో ఉన్న పనే కదా, వాళ్ళు కూడా చేయాలి. బీజేపీ కూడా చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీలైనా వాళ్ళ చేతిలో ఉన్న పరిధిలో 42% గౌరవించాలి, వాళ్ళు కూడా చేయాలి. రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీకి ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధి కూడా నిరూపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చూపించింది, సీఎం ఓసీ ఉంటే పిసిసి అధ్యక్షుడికి ఒక బీసీకి ఇచ్చి, అది ఎప్పుడు ఆనవాయితీ. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీకి పిసిసి ముఖ్యమంత్రులు అవుతున్నటువంటి చరిత్రలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే దాంట్లో కొన్ని ఉంటుంటది, పరిస్థితులు మారుతున్నాయి, అదంతా కూడా భవిష్యత్తులో అది కూడా జరుగుతుంది. మొన్న పిసిసి అధ్యక్షుల వారు చెప్పిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో చెప్పిండ్రు, మేబీ నేనే లాస్ట్ ఓసీ సీఎం అయ్యి ఉండొచ్చు కావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది, తప్పకుండా ఓబీసీలకు అన్యాయం జరగకుండా కాపాడుకుంటామని చెప్పి చెప్పిండు. కానీ మళ్ళీ ఒక మీటింగ్ లో ఏం చెప్పిండు, సెకండ్ టైం కూడా నేనే ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. బీసీ వాదం లేసిన తర్వాత రెండోసారి అయితే అన్న కాన్ఫిడెన్స్ మాత్రం. ఈ రోజు కూడా పిసిసి మహేష్ కుమార్ కూడా ఒక మాట అన్నారు, సో ఖచ్చితంగా నెక్స్ట్ ఓబీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీకి అది ఉందండి, ఆ చిత్తశుద్ధి ఉంది, అది తప్పకుండా. ఇంకోటి వెంకటేష్ గారు అన్నట్టుగా కూడా వేరే సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీద అట్లా వస్తున్న ఆరోపణలు అది ఇది అని అన్నప్పుడు, లేదు అధిష్టానంతో నాకు మంచి అది ఉంది, నేను పార్టీని కాపాడుకుంటున్నా, తప్పకుండా నాకు ఆ క్రమంలో చెప్పుకుంటే ఉండొచ్చు, కానీ అది వేరే అంశం, దానికి సంబంధించింది కాదు. తప్పకుండా ఓబీసీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేటటువంటి అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. మరొక మాట వినండి, మరొకసారి చూడండి, బీజేపీ ఉంది. బీజేపీ ఓబీసీని సీఎం అభ్యర్థి పెడతామని గతంలో ఎన్నికల టైంలో చెప్పింది, కానీ ఉన్న పార్టీ అధ్యక్షుడినే పీకేసి. అంటే వాళ్ళలో చిత్తశుద్ధి మీరు ఒకసారి ఆలోచన